పబ్లిక్ ఒపీనియన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ కాలనీలో ఉండే సమస్యలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరి గత పర్యాయాలు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. మొన్న యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరి కాలనీలో మేము వెళ్ళినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తున్నారు. రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు వస్తున్నాయి వాటరు, మేము ఎట్లా పట్టుకోవాలి? దయచేసి మార్నింగ్ ఉదయం 7 గంటలకు 8 గంటలకు అని విజ్ఞప్తులు చేసినాం అధికారులను, అయినా పట్టించుకోవట్లేదు అని వాళ్ళే తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఈ వెంకటగిరి కాలనీలో కూడా సీసీ రోడ్ల నిర్మాణం కూడా సరిగా స్పందించలేదని చెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక జరిగిందా అమ్మా? మరి గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ హయాంలో జరిగిందమ్మా? మేము అడిగినాం. అంటే ఇంటింటి ప్రచారం చేస్తున్నాం కదా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి అడిగినాం. అంటే అప్పటి నుంచి జరగట్లేదయ్యా అని చెప్తున్నారు. మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది మరి? ప్రజల సమస్యలను ఎందుకు పట్టించుకోలేదు? మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలోనే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. ఇంకా 2 అమలు ఉన్నాయి, 2 చేయాల్సింది, అది ఖచ్చితంగా అమలు చేస్తాం. మా విజ్ఞప్తి ఒకటే జూబ్లీస్ ప్రజలకి ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా అందుకుతున్న సంక్షేమ పథకాలు జూబ్లీస్ ప్రజలకు కూడా అందాలని మేము కోరుకుంటున్నాం. నవీన్ యాదవ్ గారు లోకల్ లీడర్. జూబ్లీస్ కి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, కానీ నవీన్ యాదవ్ లోకల్ లీడర్. జూబ్లీస్ ప్రాంతం అతని అడ్డా. ప్రజలకు మంచి చేస్తున్నారు. గర్భిణీలకు శ్రీమంతం కూడా జరిపించారని మహిళలే చెప్తున్నారు. సాక్షాత్ ఇస్త్రీ పెట్టే ఒక ఇస్త్రీ షాప్ దుకాణం కూడా పెట్టించారని, అతనికి ఇల్లు కట్టించారు కూడా అని అతని వీడియో ఈ మధ్యనే విడుదలైంది. మీలాంటి మీడియా ఛానల్లో చూసి నాకు తెలిసింది. మరి ఇలాంటి మంచి పనులు చేస్తున్న వ్యక్తి రౌడీ షీటర్ ఎందుకు అవుతారండి? ఎంత మంచి పనులు చేసినప్పుడు ఎందుకు వస్తున్నాయి మరి ఆ విమర్శలు ఎందుకు వస్తున్నాయి? నిజం ఎంత అబద్ధం ఎంత? దయచేసి మీరు ఇక్కడే పొరపడుతున్నారు. నవీన్ యాదవ్ గారు గెలుస్తారనే నిజం తెలిసిపోయింది వాళ్ళకి. ఓకే, తెలిసిపోయినందుకే ఏదో బురద చల్లాలి, దుష్ప్రచారం చేయాలి, అదొక్కటే బీఆర్ఎస్ పార్టీ పని కట్టుకుంటుంది. సల్మాన్ ఖాన్ ఉన్నారు, హైదరాబాద్ యూత్ కరేజ్ వ్యవస్థాపకుడంట, సామాజిక సేవా కార్యకర్త అంట. మరి అతని మీద 25 కేసులు ఉన్నాయని మీ మీడియాలోనే వస్తున్నాయి కదా. పోక్సో కేసు ఉందని మీ మీడియా ఛానల్లో పత్రికల్లో నేను చదివిన. మరి ఆయన రౌడీ షీటర్ కదా? దయచేసి నేను ప్రశ్నిస్తున్నా మీ మీడియా వేదికగా, కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నా. మరి కేటీఆర్ గారే కండువ వేసి మా పార్టీలోకి రమ్మని ఆయన ఆహ్వానించాడు. అట్లాంటప్పుడు మేము ఎందుకు రౌడీ షీటర్లు అవుతాం? నువ్వు చేర్చుకున్నప్పుడు అతను రౌడీ షీటర్ అవుతారు, మీ పార్టీలో ఉండే వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నాము రౌడీ షీటర్లు అవుతారు. మేము కాము, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం నిబద్ధతతో, నిజాయితీతో, నిఖార్సైన వ్యక్తిగా కొట్లాడుతున్నాడు. ప్రజల సంక్షేమము ముఖ్యమని ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, సన్నోట్లకు 500 బోనస్ ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం. జూబ్లీ హిల్స్ ప్రాంతంలో 45,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. హైదరాబాద్ మహానగరంలో 4,75,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. బీఆర్ఎస్ మరి 10 ఏళ్ళలో ఇచ్చిందా అండి? ఇచ్చిందా? మరి ఇచ్చిన హామీ తీర్చలేదని చెప్పి బాకీ కార్డులతో ప్రచారం చేస్తా ఉన్నారు కదా. అరే బాకీ కార్డులు కాదు, వాళ్ళ బద్మాషి మాటలు కాదు. మేం చెప్తున్నాం, మావే 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నేను ఒకటే జూబ్లీ నియోజకవర్గ ప్రజలు తెలియజేస్తున్నా, నవీన్ యాదవ్ గారు లోకల్ లీడర్, ప్రజలకు మంచి చేస్తాడు. అన్న కష్టం వచ్చిందంటే మీ ఇంటి ముందు ఉంటాడు. అన్న ఇల్లు పక్కనే, అన్న మా కష్టం వచ్చింది, మాకు ఇట్లా జరిగింది అని అంటే మీ ముందు వాలిపోతాడు. 24 గంటలు ఆయన తలుపు తట్టొచ్చు. దయచేసి జూబ్లీస్ ప్రజలు విజ్ఞతతో ఆలోచన చేయాలి. మరి లోకల్ లీడర్ అయినటువంటి నవీన్ యాదవ్ అన్న గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాస్తవానికి మరి అలా అయితే జనరల్ ఎలక్షన్ ఎందుకని నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ గుర్తించలేకపోయింది? ఈ బై ఎలక్షన్ వరకు ఎందుకు ఆలోచించింది? ఇప్పుడు ఎందుకు ఇచ్చింది టికెట్? 2023 ఎలక్షన్ ఇచ్చు కదా. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. హజారుద్దీన్ గారు అనే వ్యక్తి ఉన్నారు. ఆయన మన ఇండియాకి ఎన్నో గొప్ప సేవ చేశారు, కప్ అందించారు, భారత కెప్టెన్ గా వ్యవహరించారు, భారత జట్టు కెప్టెన్ గా. ఆయన ఒక సీనియర్ నాయకుడు, అట్లానే ఆయనకు అవకాశం ఇచ్చారు. ఈయన నవీన్ యాదవ్ గారు యువతర నాయకుడు, ఆయనకి ఇంకా భవిష్యత్తు ఉంది, ముందు ముందు ఎదుగుతున్న నాయకుడు. ఆయన ఖచ్చితంగా సీట్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది, అందుకోసమే ఇచ్చారు. మీరు అడుగుతున్నది నవీన్ యాదవ్ గారికి ఎందుకు ఇచ్చారంటే, కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారు చేసిన నినాదం బీసీ క్యాస్ట్ సెన్సస్, కులగణన మేము అమలు చేసినాం. దేశంలోనే కులగణ క్యాన్సర్ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రాహుల్ గాంధీ గారి అనుచరణలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన సమగ్రంగా సర్వే జరిపినాం. బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పించాలని చిత్తశుద్ధితో ఉన్నాము. అసెంబ్లీలో బిల్లు ఆమోదించినాము, గవర్నర్ గారికి పంపినాము. మరి కేంద్రం అంతా పెండింగ్ లో ఉంది. మొన్నటి వరకు బీసీ బంద్ మనం పెట్టుకున్నప్పుడు అటు బీజేపీ వాళ్ళు మద్దతు ఇచ్చినారు, బీఆర్ఎస్ వాళ్ళు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. మరి ఎవరు అసలు ఈ బిల్లు ఆపిందో? అదే మేము అడుగుతున్నాం కదా.
ఎవరు అదే మా పార్టీ నాయకులు పోయి ఢిల్లీలో ధర్నాలు చేసిరు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఇచ్చింది, బీజేపీ సపోర్ట్ ఇచ్చింది, కాంగ్రెస్ చేపట్టింది కార్యక్రమం. ముగ్గురు ఇది వస్తే మరి ఎవరు చేసినట్టు, ఎవరు ఆపినట్టు? మేమేమంటున్నాం అంటే ఇప్పుడు బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారని తెలంగాణ నుంచి. మరి ఇదే కేటీఆర్ కాంగ్రెస్ కూడా 8 మంది ఉన్నారు. వీళ్ళు వాళ్ళు కలిపి ఆపుతాడ బిల్లు కాకపోతున్నాయి వాళ్ళు. ఈ రోజు బీజేపీకి ఎలా అయితే 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ కూడా 8 మంది ఉన్నారు కదా. అదే మీకు 16 మంది మా కొట్టాలి కాదా? మా ఎంపీలు వెళ్ళి కొట్లాడారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కొట్లాడారు, మా బీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు వెళ్ళి కొట్లాడారు, మా బీసీ మంత్రులు వెళ్ళి కొట్లాడారు, బీసీ నాయకులు వెళ్ళి కొట్లాడారు, రైల్లో వెళ్ళారు. మీకు ఆ విషయం తెలియదా అంటే మీడియాలో వచ్చిన వార్త. మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం. బీసీలకు బడు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము కొట్లాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. మీరు మా మీద బురద జల్లుతున్నారు, మరి లోపల చెప్తున్నారు, బయటికి ఎత్తుకు వచ్చి కొట్లాడతలేరండి మీరు. బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎందుకు కొట్లాడతలేరు? అదే అన్న, మాకు ఎప్పటికీ కూడా అర్థమైన క్వశ్చన్ ఏంటంటే, మన బీసీ బంధు పెట్టినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. అక్కడ వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కూడా సపోర్ట్ ఇస్తే మరి ఎవరు ఆపినట్టు? ముగ్గురు వచ్చి బీసీ రిజర్వేషన్ అసలు ఆపింది ఎవరు? ఈ రోజు కేటీఆర్ ఏమంటాడు, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, వీళ్ళు అనుకుంటే కాదా? ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ కి అవకాశం ఇవ్వలేదు మీరు, మేము అడిగే ఛాన్స్ మాకు లేదు. వీళ్ళు మొత్తం వచ్చేసి కూర్చుంటే ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరి వల్ల అన్యాయం జరిగింది ఎలా తెలవాలి ప్రజలకి? ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు ఏమంటారు, బీఆర్ఎస్ అన్యాయం చేస్తుందా, బీజేపీ అన్యాయం చేస్తుందా బీసీలకు? ఇద్దరు చేసిరు. బీఆర్ఎస్ కు అసలు బీఆర్ఎస్ కు పార్లమెంట్ లో లోక్సభ ఎంపీలు ఉన్నారండి మీకు? వాళ్ళు లేరు కాబట్టి అంటున్నారు. అయితే ఆ, కాంగ్రెస్ అడగండి, బీజేపీ అదే అడగండి. అదే నేను అడుగుతున్నా. మా పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాం అంటున్నారు. మరి మీరు ఎందుకు రావట్లేదు? మీరు రావాలి కదా. సపోర్ట్ చేసిన సపోర్ట్ మరి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కేంద్ర మంత్రి, కేబినెట్ మంత్రి వర్యులు, బండి సంజయ్ గారు ఉన్నారు హోంశాఖ సహాయ శాఖ మంత్రి వర్యులు, మరి వాళ్ళు రాజ్నాథ్ సింగ్ గారు మన కేంద్ర హోంశాఖ మంత్రి, అమిత్ షా గారితో అపాయింట్మెంట్ ఇప్పించచ్చు కదా. వాళ్ళు ఒక బండి సంజయ్ గారు బీసీ నాయకులే కదండి. మరి ఆయనకు హోంశాఖ సహాయక మంత్రి అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి. మరి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి మరి ఇట్లా మా తెలంగాణ ప్రభుత్వం ఇట్లా చేసింది, బీసీ నాయకత్వాన్ని మీరు సపోర్ట్ చేయండి అని. మరి ఆయన ఎందుకు అడగట్లేదండి? ఆయన ఎందుకు అడగట్లేదు? ఈ విధంగా చూసుకుంటే మరో 25 ఏళ్ల కన్నా బీసీ నాయకుడు సీఎం అవుతారు తెలంగాణ. అవుతారు, పక్కా అవుతారు. కాంగ్రెస్ పార్టీ చేస్తారు, బరాబర్ చెప్తున్నాం. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, బీసీ ముఖ్యమంత్రిని చేసేది కూడా తెలంగాణ పార్టీ. దయచేసి మీరు గమనించాలి. ఈ మధ్యన పాడి కౌశిక్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు, సూసైడ్ స్టార్, జోకుల్ స్టార్. మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారు మర్డర్ చేస్తామని అన్నామని ఈ రోజు మార్నింగ్ ఏదో వీడియో రిలీజ్ చేశారు. మేము అట్లా అన్నామంటే దయచేసి పాడి కౌశిక్ రెడ్డి గారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, నవీన్ యాదవ్ గారు ఏం మాట్లాడారో వినండి, విన్న తర్వాత మాట్లాడండి. నేను లోకల్ బిట్ అని, ఇది నా ప్రాంతము, మీరు వచ్చి వాళ్ళ విజువల్ చూశారు కదండి మీరు మీడియాలో, ఏది ఇట్లా చేసి ఇట్లా అంటిస్తామని ఆడ మా ప్రచార రథం ఉన్నది కాంగ్రెస్ పార్టీది. వాళ్ళ పార్టీకి చెందిన నాయకుడు అనొచ్చు కానీ మా అభ్యర్థి ఆ విధంగానే అన్నారు. కానీ తర్వాత కంటిన్యూ పదాలు వినండి. మీరు అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చెప్పి ఓట్లు అడగండి అన్నాడు. అంతేగాని వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. మా అభ్యర్థి ఎప్పుడు బెదిరించలేదండి. మీరు అభివృద్ధి చేస్తే మీరు అభివృద్ధి చెప్పి ఓట్లు అడగండి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తున్నాం కాబట్టి మేము అడుగుతున్నాం ఓట్లు. ఇదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు వచ్చి రేపు ప్రచారం చేస్తే ఏమైనా అడిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కేసీఆర్ గారు నిజంగా వస్తారని క్యాంపెయిన్ కి దయచేసి ఒక మాట అయిపోయారు. లేదు వస్తే అంటున్నాను. వచ్చినా గానీ ఇక్కడ ఉన్నది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2023 అసెంబ్లీ కేసీఆర్ చూడక చాలా రోజులు అయితే ప్రజలు కూడా సంతోషిస్తారు. కూడా ఏమున్నదంటారా? మరి ప్రతిపక్ష నాయకుడు కూడా మేము కూడా స్వాగతిస్తామండి, స్వాగతిస్తాం. స్వాగతిస్తాం. ఎందుకంటే ఆయన కూడా ప్రచారం చేయమనండి. రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ప్రచారం కానీ చేసుకోవచ్చు. ప్రజలు విమర్శిస్తారేమో కదా ఇప్పుడు అసెంబ్లీ అందుకే వస్తలేడు, బై ఎలక్షన్ అందుకే వస్తలేడు. ప్రజలు నన్ను ఎక్కడ చుట్టుముట్టి క్వశ్చన్ చేస్తారు, నేనేం చేయలేదని చెప్పిన కాబట్టి కేసీఆర్ గారు బయటకు వస్తలేరు. ఫామ్ హౌస్ కి వచ్చి ఫామ్ హౌస్ పరిమితమై ఎన్ని రోజులు అయినా, 2 ఏళ్ళు అయిపోయింది, జీతం తీసుకుంటున్నాడు. మరి అసెంబ్లీకి వచ్చి ఏమన్నా ప్రజా సమస్యల మీద మాట్లాడేది ఉంటుందా? ఇప్పుడు అసెంబ్లీ సభానాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయనతో ధీటుగా మాట్లాడాలి కదా ప్రతిపక్ష నాయకుడు. మరి ఏడ మాట్లాడుతున్నారు? ఆయన ఫామ్ హౌస్ లో మాట్లాడుతున్నారు అంతే, ఎవరు వాళ్ళ మీటింగ్లు పెట్టుకొని. అని ఇప్పుడు జరిగేటువంటి ఈ బై ఎలక్షన్ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు జరిగే పోల్ బట్టి నెక్స్ట్ మన ఫ్యూచర్ మనం గెస్ చేయగలుగుతాం. 2025 నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్ అవుతుందో 2028 కి ఆ మూమెంట్ లో మళ్ళీ కాంగ్రెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉందంట. 100 సీట్లు 100% గెలుస్తామండి. 2028 అసెంబ్లీ ఎన్నికలే కదా, 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తాము, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలుస్తాము, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. జిహెచ్ఎంసీలోనూ కాంగ్రెస్ పార్టీ పాగా వేస్తుంది.